కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? నెంబర్ వన్. నెంబర్ వన్. పథకాల విషయంలో కానీ ఏదైనా సరే నెంబర్ వన్. కొంతమంది ఏంటి పథకాలు ఏవి రావట్లేదు అంటారు. ఎంత బోగస్ తెలియనోడు మాట్లాడుతున్నాడు. నెంబర్ వన్ ఉంది. ఎక్కడ ఎందుకు రావట్లా? అన్నీ వస్తాయి నిదానంగా చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారుగా పింఛను మా బోటోడికి ఇప్పుడు 4,000 కరెక్ట్గా ఇస్తున్నారు. ప్రస్తుతానికి తెల్లారి కట్టే వచ్చి ఇస్తున్నారు. గతంలో ఎంత ఉండేది పెన్షన్? గతంలో పెన్షన్ అంత ఇచ్చారు, గతంలో కూడా ఇచ్చారులే, కానీ ఇప్పుడు బాగుంది మా బోటోళ్ళకి ముసలి వాళ్ళకి చెప్పారు. చేస్తారండి. ఎక్కడ ఉందో డబ్బు, ఎక్కడ ఉంది? లక్షల కోట్లు బకాయిలు తీరుస్తాడా? ఇచ్చిన హామీలు చేస్తాడు, నిదానంగా చేస్తూ ఉంటాడు ఒక్కొక్కటి. ఇప్పుడంటే లేదుగా, అక్కడ లేదు, అక్కడ అయిపోయింది. అవన్నీ బూడ్చుకుంటూ రావాలిగా, బూడ్చుకుంటూ రావాలి. చేస్తాడు, బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం, ఫస్ట్ క్లాస్. దాంట్లో సందేహం లేదు. అమరావతి పూర్తి చేసి తెలుగు భాష ప్రజలకు అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తాడు, అన్నీ చేస్తాడు. మొదలేసాడు అన్నీ. పోయినసారి ఎట్టుంది, ముళ్ళ కంపల్లో ఉన్నాం. ఇప్పుడు ఎట్టుంది, టీవీలో చూస్తలా రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ నెంబర్ వన్గా చేసుకుంటూ వస్తున్నాడుగా. అలాగే పోలవరం కూడా ఆ డయాఫ్రామ్ వాళ్ళు అది రేపు మొదలేసినట్టున్నారు కదా. మరి అమ్మటి రాంబాబు కరోనా టైంలో కూడా మేము ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాము, ఆపలేదని చెప్తున్నారు. ఏమీ చేయలేదు అయ్యా, ఏమీ చేయలేదు. ఏదో చేస్తాం మాటలే, ఏమీ లేదు. అంత ఆయన కాడికి దోసుకుని తినేసారు అంతే, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉందంటే నెంబర్ వన్. ఆయనకే ఫస్ట్ క్లాస్గా చేస్తారు. వాళ్ళు ఎవరు అట్లా ప్రజల్లోకి వచ్చి తిరిగే నాయకుడు ఏడు? వీళ్ళు తప్పితే ఎవరు ఉన్నారు? గత ప్రభుత్వంలో ఎవడు ఉన్నాడు? ఒక్కడు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అంటే డిప్యూటీ సీఎం కాకముందు ఎలా ఉన్నారు? ఆయన మాట తీరు కానీ ప్రవర్తన కానీ చాలా బాగుంది. నెంబర్ వన్. చక్కగా చాలా పద్ధతిగా చక్కగా నెంబర్ వన్గా చేస్తున్నాడు. ఆయన కూడా బాగా చేస్తున్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రజల తరఫున పోరాడతాను అన్నారు కదా. కృషి అయిపోయింది, ఏమీ లేదు అక్కడ. ప్రజలు పిచ్చోళ్ళు కదమ్మా. సెల్ ఫోను, టీవీలు ఇవన్నీ వచ్చినాక ఎవడి కాడికి తెలిసిపోతాం, రాజకీయం తెలిసిపోతాం. మరి మేము గతంలో మేము ఇచ్చిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అంటున్నారేంటి? ఏమో అవి పెట్టుకోరేమో. ఇప్పుడు మాత్రం జనం కూటమి నెంబర్ వన్ అంటున్నారు, ఫస్ట్ క్లాస్ అంటున్నారు. ఎక్కడ చూసినా అదే మాట. చేస్తాడు, అన్నీ చెప్పినవన్నీ అమలు చేస్తాడు. 4 రోజులు అటు ఇటుగా. ఇక్కడ బడ్జెట్ లేదు, ఎన్నని ఇస్తాడు పాపం. వాళ్ళు మాత్రం అప్పులే తీరుతారా? గత ప్రభుత్వం చేసిన అప్పులే తీరుతాడా? జనానికే ఇస్తాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పాపం. అక్కడే కష్టపడుతున్నాడుగా. ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నాడు, బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి. అవి వస్తే అవి అయితే బోల్డ్ మంది, లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి. 2047 విజన్ డాక్యుమెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. 2047 చేస్తాడు. మేధావి అయినా చంద్రబాబు నెంబర్ వన్ మేధావి. ప్రధానమంత్రి పదవి వద్దనే నాకు ఆంధ్ర రాష్ట్రమే కావాలని ఎందుకంటాడు? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.